సభా సరస్వతికి నమస్కరిస్తున్నాను. ఈ సభకి విచ్చేసినటువంటి ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ సభకు విచ్చేసిన అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు శ్రీ జేవీఎస్వి ప్రసాద్ రచించినటువంటి 2 పుస్తకాలు ఆవిష్కరింపబడుతున్నాయి. అందులో మొదటిది బహమనీ నాణ్యాలు, ఇది తెలుగు వెర్షను. రెండవది ది కాయినేజ్ ఆఫ్ ది బహమనీ డైనాసిటీ, ఇది ఇంగ్లీష్ వెర్షను. ఈ 2 కూడా ఇప్పుడు ఆవిష్కరింపబడతాయి. ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారి గురించి నేను అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారి గురించి తెలియని వారు ఉండరు. అటువంటి వారిని గురించి పరిచయం చేయటం సాహసమే అవుతుంది. వారు ఈ సబ్జెక్టులో చరిత్ర విషయంలో వారు ఎక్స్పర్టు. ఇప్పటి వరకు దాదాపు 130 పుస్తకాలు రచించడమే కాకుండా 3000 పైగా వ్యాసాలు కూడా, చారిత్రక పరిశోధక వ్యాసాలు కూడా రాసి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తూ ఎంతో సేవ చేస్తున్నారు. వారిని ఈ తెలుగు పుస్తకం ఆవిష్కరించవలసిందిగా, బహమనీ నాణ్యాల పుస్తకం ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ఇక 2వ పుస్తకాన్ని శ్రీ వివి సుబ్బారెడ్డి గారు ఆవిష్కరిస్తారు. నమస్తే. ఇంగ్లీష్ వెర్షన్ ఆఫ్ ది బుక్, సేమ్ బుక్ ఇంగ్లీష్ వెర్షన్. టైటిల్స్ అన్ని కూడా రెండింటిలో కూడా సిమిలర్, ఒకటి కాస్త రన్నింగ్ మ్యాటర్ కొంచెం ఎక్కువ ఉంది. ఆ పుస్తకావిష్కరణ కూడా జరుగుతుంది. ఈ పుస్తకాన్ని గౌరవనీయులు శ్రీ వివి సుబ్బారెడ్డి గారు ఆవిష్కరణ చేస్తారు. మేడం మీరు కూడా దగ్గరికి లోహంలో ఏమాత్రం లోటు లేకుండా, తర్వాత అది ఎవరు విడుదల చేశారు, దాని విలువ ఎంత, ఏ సంవత్సరంలో విడుదలైంది, ఏ టంకశాలలో విలువైంది, ఈ వివరాలన్నీ కూడా ప్రసాద్ గారు సేకరించి మనకు అందించారు. ఇది నిజం చెప్పాలంటే వలచిన అరటి పండు మనకు అందించిన సందం. థ్యాంక్ యూ. అభినందనలు.
చెప్పారు. ఇక రెండవ ముఖ్య అతిథి శ్రీ వివి సుబ్బారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ పుస్తకం గురించి కొంత విషయాలు చెప్పవలసిందిగా సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను. మిత్రులు శ్రీ దండ్యాల వెంకట సత్యవరప్రసాద్ గారు గత 40 సంవత్సరాలుగా నాణ్యాలను సేకరిస్తున్నారు. ఆయన క్యాబినెట్లో శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలక్కాయన, విష్ణుకుండిన ఒకటేమిటి అన్ని రాజవంశాలకు సంబంధించిన నాణ్యాలు ఉన్నాయి. వీటిని అయితే ఇప్పుడు కేవలం బహుమని నాణ్యాల వరకే ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రస్తుత గ్రంథ విషయానికి వస్తే ప్రసాద్ గారు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో పర్యటించి ఈ బహుమని నాణ్యాలు మొత్తం ఎంతమంది రాజులు ఎన్ని రకాల నాణ్యాలు ముద్రించారో అవి మొత్తం సేకరించారు. డబ్బు ఎంతైనా సరే ఖర్చు పెట్టి ఆ నాణ్యాలన్నీ సేకరించగలిగారు. ఈ నాణ్యాల పైన ఉన్న అరబిక్ లిపిని ఆయన అధ్యయనం చేయటం కూడా ఇది గొప్ప విషయము. ఈ పుస్తకం ప్రసాద్ గారు సమకూర్చిన ఈ పుస్తకం చూస్తే అప్పుడు కలిగిన భావన వేరు, ఇప్పుడు వారితో మాట్లాడినప్పుడు పెద్దలు చెప్పిన చూస్తే ఆయనే స్వయంగా దాన్ని డీటీపీ చేసుకోవటం, ఫోటోషాప్ చేసుకోవటం, దానిలోని కష్టం నాకు బాగా తెలుసు. అయితే నిజమైన పరిశోధన ఇది. ఆయన స్వయంగా వెళ్ళటం, ఆయన ఆ ఫోటోలు తీయటం అదంతా అది ఇప్పుడు ఆయన మనసుకు నచ్చాలి అది తీసిన ఆ ఫోటోలు. అవన్నీ కూడా ఏంటంటే ఎంత అద్భుతంగా దీంట్లో ఈ కూర్చబండి అనేది నిజంగా చాలా అద్భుతంగా ఒక ప్రసాద్ గారు నిజంగా ఆయన కోసం ఖర్చు పెట్టినటువంటి మీ సౌజన్యానికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మీ సంస్కారం చాలా గొప్పది. మీరు శాశ్వతంగా అంటే ఒక ఉద్యోగం చేసి లేకపోతే ఏదైనా పని చేయడం కంటే మీరు చేసినటువంటి నాణ్యాలు సేకరించి భద్రపరచుకోవటం వల్ల కూడా మీకు బహుశా మీకు ఆ శాశ్వతత్వం వచ్చేది కాదేమో, కానీ మీకు గ్రంథ రచన వలన మాత్రం మీరు శాశ్వతలవుతారు. తద్వారా మీ తల్లిదండ్రుల్ని శాశ్వతం చేసినటువంటి మీ సంస్కారానికి నమస్కారాలు అర్పిస్తూ మహిత జంధ్యాల వంశాప్తి మాన్యచంద్రు, మహిత జంధ్యాల వంశాప్తి మాన్యచంద్రు సుప్రసాద నాముండును శోభితముగా బహమని సులతానుల, సుల్తాన్ అంటే అక్కడ గణం కుదరదు, బహమని సులతానుల బహుళ నాణ్యములను చేకూర్చి రచయించే పుస్తకములు. సభాయ నమః. ఈ రంగస్థలం మీద ఆసీనులైనటువంటి మేధావి వర్గానికి, వచ్చిన శ్రోతలందరికీ, ముఖ్యంగా ఈ గ్రంథాల యొక్క రచయిత అయినటువంటి నా ఆత్మీయ సోదరుడు శ్రీ జేవిఎస్వి ప్రసాద్కి అభినందనలు తెలుపుతూ నేను ఒక 2 మాటలు మాట్లాడటానికి ముందుకు వచ్చాను. ఏంటంటే అసలు నాణ్యాల గురించి రాస్తున్నాడు, చిన్నప్పటి నుంచి అలవాటు నాణ్యాల గురించి. ఎంత డబ్బున్నా ముందు అది చేసుకొస్తాడు, అందరిలాగా చాలా గొప్ప అభిరుచి అని నాకు అర్థమైంది అనమాట. అట్లా నాణ్యాలతో కాకుండా అసలు ఉద్యోగమేమో చదివిందేమో భౌతిక శాస్త్రం, చేసిందేమో సాంకేతిక విజ్ఞానం, ఇప్పుడేమో ఈ ప్రకృతి ఏమో నాణ్యాల మీద అభిరుచి. ఈ నాణ్యాలను సేకరించడం, వాటిని పరిశోధించడం, వాటిని ఇది చేసుకోవడం అదే వ్యాపకం మనిషికి. సొమ్ము గురించి, నాణ్యాల గురించి అతను పరిశోధన చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటంటే ముఖ్యంగా మన నాణ్యాలు అనగానే చిల్లర అనుకుంటున్నాం. ఇప్పుడు నాణ్యాలు అంటే చిల్లర మనకు అంతే, చిల్లర నాణ్యాలు లేకపోతే చిల్లర మనుషులు అనుకోవడం అలవాటు అయిపోయింది అందుకే. కానీ నాణ్యాలు ఎంత గొప్పవి అనేటువంటిది ఆయన పుస్తకం చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు చక్కగా 100 రూపాయల డ్రాఫ్ట్ కొద్దిగా చూశాను, శాస్త్రీగా చూస్తుంది. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే చరిత్ర ఇంత గొప్పగా, నాణ్యాలు ఇంత చరిత్రను చెప్తాయా? చారిత్రకంగా నాణ్యాలు పాటు వీళ్ళు రాజులు ముద్రింపజేశారు, వాటి గురించి మనం సేకరించుకుంటున్నాము నాణ్యాలు అంటే కదా. కానీ చారిత్రక కాలంలో నాణ్యాలు అనుకున్నాం, కానీ నాణ్యాలు చెప్పిన చరిత్ర అంటే ఏంటో నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను జీవితంలో. అటువంటి గొప్ప పుస్తకం మెదళ్ళ కథలక చేయించగలుగుతారు. అటువంటి గొప్ప పుస్తకం, అక్షర పుస్తకం అనేటువంటిది ఎన్నో కోట్ల, ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది మెదళ్ళని కదిలిస్తుంది అనేది
చాలా స్పష్టంగా తెలిసింది. మనకు వాళ్ళు లిఖించినటువంటి అరబిక్ భాష తెలిస్తే తప్ప మనం తెలుసుకోలేదు. మా బ్రదర్ ఆ పని చేశాడు కాబట్టి నాకు ఆలోచనలు పెరిగాయని అనిపించింది. అరబిక్ భాషలో వాళ్ళు నాణాల మీద వాళ్ళ మత ప్రచారాన్ని చాలా బాగా చేశారు. అంటే అందరూ చదవలసిన నాణ్యాల మీద రైటింగ్ అరబిక్ భాషలో ఉన్నదాన్ని తెలుగులో తర్జుమా చేసి ఇచ్చినప్పుడే నాకు నాణ్యాలు ఎంత చరిత్ర చెప్పి నాకు అర్థమైంది. నాకు వ్యవస్థ అర్థం కాలేదు. మీరందరూ ఎందుకంటే ఇవాళ చూసాను నేను అదంతా మీరందరూ చదివి అర్థం చేసుకుని నాణ్యాలను ఎంత చరిత్రను సృష్టిస్తాయి, ఎంత చరిత్రను తెలియజేస్తే తెలిసిన టైం నాణ్యాలకి విలువ తెలిసింది. మీరందరూ ఆ పుస్తకాన్ని చదవాలని మరోసారి చెప్తూ అందరూ కూడా మీ అభిప్రాయాలు ఆన్లైన్ ద్వారా రచయితకి తెలియజేస్తే చాలా సంతోషపడతారు. సభాధ్యక్షులు శ్రీ ఎంవి శాస్త్రి గారికి, ముఖ్య అతిథులు శ్రీమతి అన్నపూర్ణాపుత్ర డాక్టర్ ఈమన్ శివనాగిరెడ్డి గారికి, శ్రీ వరికోటి వెంకట సుబ్బారెడ్డి గారికి, డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి గారికి, మోదిల రవికృష్ణ గారికి, గోడ నారాయణరావు గారికి, డాక్టర్ జి సాంబశివరావు గారికి, వేదిక ముందు ఉన్న పెద్దలకు, ముఖ్యంగా నా గురించి ప్రత్యేకంగా వచ్చిన సీనియర్ జనరల్ మేనేజర్ శ్రీ ఎంఎల్ఎన్ రావు గారికి, గుంటూరు న్యూమిస్మాటిక్ సొసైటీ మెంబర్స్కి, చివరిగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకము అసలు ఎండ్ ఉందా అనేది నాకు డౌట్ వచ్చింది కొన్నిసార్లు. ఈ పుస్తకం గురించి కొన్ని విషయాలు నేను తెలియజేయవచ్చుకున్నాను. 2019లో ఒకరోజు మార్చి 8వ తారీఖు, ఏప్రిల్ 8వ తారీఖు ఒకరోజు విజయవాడ రమ్మన్నారు డాక్టర్ ఈమన్ శివనాగిరెడ్డి గారు. సరే ఏమైనా కాయిన్స్ చూస్తారేమో అని చెప్పి 4 కాయిన్స్ పట్టుకెళ్ళాను ఆయన దగ్గరికి. 4 రకాలు అందరినీ విలేకరులందరినీ పిలిచారు. అక్కడ వరల్డ్ హెరిటేజ్ డే అండి టుడే, మీకు సత్కారం చేస్తున్నానండి అన్నాను. ఇది నవంబర్ ఆ ప్రాంతాల్లో మళ్ళా కలిశాను, కొన్ని బహుమతి నాణ్యాలు పట్టుకెళ్ళి. అప్పుడు అన్నారు, తెలుగులో ఒక 50 సంవత్సరాలుగా బహుమతి నాణ్యాల మీద పుస్తకం లేదండి, అది తీసుకురావాలి మీరు. ఏదైనా ఒక కాయిన్ మనకి కనిపిస్తే దాని విషయము కరెక్ట్గా బయటకు వచ్చేట్టుగా, ఈజీగా ఐడెంటిఫై చేసేట్టుగా ఉండాలి యంగ్స్టర్స్కి. నెక్స్ట్ జనరేషన్ మనలాగా టైం స్పెండ్ చేసే టైం ఉండదు వాళ్ళకి. అలాగా ఈ పుస్తకాలు కూడా ఒక స్టాండర్డ్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను మంచిగా ప్రయత్నం చేశాను. అది సూపర్ సానిక్ స్పీడ్ అని అంటారు చూసారు. ఇప్పుడు కొత్తగా చైనాలో రైళ్ళు వస్తున్నాయి, అవి సుమారుగా 2000 కిలోమీటర్లు పర్ అవర్ పోతాయంట. ఆ రీతి టైప్ అనమాట. మన దగ్గర ఏదైనా మనతో మాట్లాడుతుంటే ఈ లోపల ఆయన 2-3 కథలు రాసుకుంటాం. అటువంటి టైప్ ఆయన అనర్కలంగా చెయ్యి ఇలాగా మనతో మాట్లాడుతూనే ఉంటారు, టీ తాగుతూనే ఉంటారు, ఈ చేతితో రాసుకుంటారు. అటువంటి ఆయనతో నాకు సంబంధం ఏర్పడింది. ఒకరోజు ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనే పుస్తకాన్ని నేను మా గుంటూరులో మెయిన్ రోడ్డులో చిన్న దుకాణం దొరికింది. అది చూస్తే దాని వెనక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ చూసి మాట్లాడాను, ఇలాగా నా దగ్గర కాయిన్స్ మీద సార్ చూడాలి, ఓకే తీసుకురండి అన్న, చూపెట్టాను. ఆ విధంగా వారితో పరిచయం ఏర్పడింది. ఆయనతో మాట్లాడితేనే మనం హిస్టరీ నేనే రాశానని మీ అందరూ కూడా రాసి ఉండొచ్చు. యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది లెవెల్. ఎందుకంటే నాకు అసలు ఆ ఫీల్డ్లో సంబంధమే లేదు, నాకు తెలియదు. ఓన్లీ ఐ కెన్ స్టడీ ది కాయిన్స్ బట్ ఐ డోంట్ నో హౌ టు రైట్ ఆఫ్. వారి యొక్క కెపాసిటీ ఎంత అన్నమాట. అలాగా డైరెక్షన్ ఇస్తారు, సబ్జెక్టు ఇగో ఇది రాయండి. ఆయన తెలుసు ఏ పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకాలు లేవు అని. సో ఇమీడియట్గా చెప్పారు, బహుమని కాయిన్స్ మీద నాణ్యం తెలుగులో పుస్తకం పట్టడానికి అది చాలా యూస్ఫుల్ అవుతుంది, ప్రధానంగా గట్టిగా లేదు అనుకో. సరే మొదలుపెట్టాను. బీదరు గుల్బర్గా అటువైపు వెళ్ళాను. దీనికి సంబంధించింది కూడా ఒక ఐటమ్ అక్కడ నాకు దొరికింది. ఎందుకు వెళ్ళానో నాకే తెలియదు, బట్ ఆ ఫోటోలు అన్నీ తీసుకుని నేను వచ్చేసాను. ఆ విధంగా పుస్తకాలకి
మనకి కొంచెం శోభ రావాలి పుస్తకాలు, వాళ్ళకి హిస్టారికల్ ఇంపార్టెన్స్ కావాలంటే అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫర్నిష్ చేస్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. సో నేను గుల్బర్గాలో మసీదులో వెళ్ళి నేను వాళ్ళని పర్మిషన్ తీసుకుని అక్కడ ఉండే మొత్తగాని బాబు ఇలా పుస్తకం రాస్తున్నాను మీకు మంచి ఉపయోగపడుతుంది అని చెప్తే ఆయన పర్మిషన్ ఇచ్చారు. అన్ని ఫోటోలు తీసుకున్నాను. అది చాలా గుల్బర్గా కోటలో వాళ్ళు కట్టిన మసీదు చాలా అద్భుతంగా ఉంది. 650 ఏళ్ళ క్రితం కట్టారు జామియా మసీదు. దానికి మామూలుగా రూఫ్ హైట్ సుమారుగా మన ఫ్యాక్టరీస్లో ఉంటుంది చూసారా 25 feet ఉంది. అసలు మీకు డే టైమే ఒక లైట్ వాడక్కర్లేదు. ఆ రోజుల్లో అంత గట్టిగా కట్టి ఇప్పటికీ చక్కగా వాడుకుంటున్నారంటే వాళ్ళ పరిజ్ఞానం ఆ రోజుల్లో మన స్కిల్ ఎలా ఉంది వర్కర్స్ది అనేది తెలుస్తుంది. అట్లా ఒక్కొక్క విషయాన్ని నేను చూశాను. అక్కడ గుల్బర్గా జామియా మసీద్ మొత్తం తిరిగాను. 44 కార్నర్లో ఎటు చూసినా కూడా లోటస్ ఫ్లవర్ మన పెటల్స్ ఒకదాని అనుకో ఒకటి పెట్టినట్టుగా ఆ ఆర్చ్ డిజైన్స్ ఉన్నాయి. 44 కార్నర్స్ చూశాను. అందుట్లో నేను నా దగ్గర 40 ఉన్నాయి. కానీ ఇవి వేసేవాళ్ళకి ఏంటంటే వీడు ఆర్కిటెక్చరా కాయిన్సా వీడు ఏం చేస్తున్నాడు అనేది అక్కడ వెళ్ళింది. అందుకని ఒక 5-6 బాగున్నవి వేశాను. ఆ 4 ఫొటోస్ అవన్నీ కూడా మనం వెళ్లకుండానే అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ప్రయత్నం చేశాను ఈ పుస్తకంలో. అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు. మనం ఫిజికల్గా వెళ్లకుండానే వాళ్ళకి ఉపయోగపడాలి, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ప్రయత్నం చేశాను. తర్వాత ఈ నారాయణ మనం కాయిన్స్ ఇంకా కలెక్ట్ చేస్తున్నామంటే ఈ నార్మల్ వే ఏంటంటే పీపుల్ వాటిని క్లీన్ చేయడానికి ఇష్టపడరు. క్లీన్ చేస్తే వాటి వాల్యూ 1/4 పడిపోతుంది అంటున్నారు. ఏ కాయిన్ కూడా దాని మీద ఉండే పట్టినా తీయకూడదంటారు. ఆ క్లీన్ చేసామంటే దాని వాల్యూ పోయినట్టే. నోబడీ పర్చేస్ బికాస్ అది జెన్యునా లేకపోతే ఇదే తిరిగి అంటారు. మనకి పుస్తకం రాసేటప్పుడు పుస్తకంలో కనిపించని బొమ్మ వేసి వాడికి ఉపయోగపడుతుంది మనం పుస్తకం అమ్మడం అనేది కరెక్ట్ కాదు. మన కాయిన్స్ మనకు పోతే పర్వాలేదు, బట్ ఇన్ఫర్మేటివ్ ఉండాలి అని చెప్పి వాటిని మ్యాక్సిమం ఎక్స్టెంట్ యాసిడ్ క్లీనింగ్ ఆల్ తీసుకొని పాడైపోకుండా విధంగా దాన్ని మ్యాక్సిమం క్లీనింగ్ చేసి వాటిని ఫోటో తీసి పెట్టాను. మామూలుగా తెలుగు భాషలో రాసిన ఇంగ్లీష్లో రాసిన ఈజీ కాయిన్స్ ఇన్సర్ట్ అయితే, కానీ వాటిని అరబీ స్క్రిప్ట్ ఏముందో అది కూడా పెట్టాలని ఆలోచన పెట్టాను. సరే అయితే మీరు మీకు మంచి పుస్తకాలు చెప్పండి అన్నాను. చెప్పాడు ఎసెన్షియల్స్ ఆఫ్ అరబిక్ అనేది పెనాంది, ఈ మదరసా వేసిన పుస్తకాలు కొన్ని చదవండి మీకు ఇంప్రూవ్ అవుతుంది. సరే ఆ విధంగా అరబిక్ కొంచెం ఏబిసి నేర్చుకున్నాను. ఎర్లియర్ కొంచెం సౌదీ అరేబియాలో పనిచేశాను. ఐ కుడ్ ఏబుల్ టు క్యాష్ దెమ్ వాట్ ఈస్ ఇట్ ఈస్. కొంచెం ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ఐ కుడ్ ఏబుల్ టు సాల్వ్ ది మై ప్రాబ్లమ్. So many thanks for all the people who spent your evening time, and you are requested to have a dinner. You kindly. ఓకే రెడీ సార్, అందరూ రెడీ. ఓకే.